ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. సర్వం శ్రీ జగదాంబికా లలితా పరాభట్టారికి అనుగ్రహకటాక్ష ఫలసిత్యర్థం. జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి, ఆర్థికంగా జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా, ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా, కృత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా, కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీకటాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని, అందులోకి వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా, ఆ ఆలోచన విధానం చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా, ఈ 12వ తారీఖు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ, సంతానం కలిగే అవకాశం కానీ, లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా, ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది, ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి, ఏ దానం చెయ్యాలి, ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం. నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనరాశి వరకు కూడా జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు వివరించేటువంటి వివరణంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శనీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం. మంగళం మహత్. ధనుసు రాశి వారికి జనవరి 12వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అనవసరంగా మీరు ధనాన్ని వేరే వాళ్ళని నమ్మి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా ఎక్కడైతే మనకు ధనం ఖర్చు పెట్టాలో అనేటువంటి ఎస్టిమేషన్ అనేటువంటిది ఆర్థిక ప్రణాళిక తప్పుతూ ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వారు పక్కవారి సలహాల మేరకు నడవడం అనేటువంటిది చాలా మంచిది. మన సొంత అభిప్రాయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటున్నారు. కాబట్టి సొంత అభిప్రాయాలకి కొంచెం దూరంగా ఉండి ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించడం అనేటువంటిది ధనుసు రాశి వారు జనవరి 12వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఉండడం చాలా మంచిది. నా అభిప్రాయం కాకుండా పక్క వాళ్ళ అభిప్రాయం నేను ఎందుకు తీసుకోవాలి అనేటువంటి మొండి వైఖరిని కాస్త తగ్గించుకుని ఈ 4 రోజులు కూడా పక్క వాళ్ళది కూడా వింటే తప్పేమిటిలే, ఏ పుట్టలో ఏ పాముందో, వీళ్ళ అభిప్రాయాలను గౌరవిద్దాం అనేటువంటి ఆలోచనతో ఉండండి. రానున్న రోజులు అద్భుతంగా కలిసి వస్తాయి. ఎప్పుడైతే మీరు ఈ 29వ తారీఖు వరకు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకుని దేని మీద పెట్టుబడి పెట్టినా అది నష్టానికి దారి తీసేటువంటి అవకాశము, లేకపోతే దానివల్ల ఇంట్లో కుటుంబ సమస్యలు ఏర్పడము జరుగుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.
మరొక విషయం ఏమిటంటే ధనుసు రాశి వారికి పాత బంధాలు అనేటువంటి మళ్ళా పునరుద్ధరీకరణ అవుతున్నాయి. దీనివల్ల నేను వాడిని దూరంగా పెట్టమన్నాను, అయినా నువ్వు మళ్ళా తిరిగి తీసుకొచ్చావని ఇంట్లో గందరగోళం ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ ధనుసు రాశి వారికి కుటుంబ పరంగా ఇబ్బందే తప్ప ఉద్యోగపరంగా కానీ మానసిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అంత ఇబ్బంది కలగట్లేదు. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నమ్మడం అనేటువంటి తగ్గించేస్తున్నారు. నీకేమీ తెలియదు, నువ్వు ఊరుకో అనేటువంటి మాట అనడం, దానివల్ల మీరు క్షేదన చెందడం, ఒక మాటకి ఇంకొక మాట మీరు అనడం, దీనివల్ల ఇంట్లో ప్రశాంతత అనేటువంటిది కోల్పోతారు. అంతే తప్ప ధనపరంగా కూడా అంత ఇబ్బంది లేదు అని మాత్రమే చెప్పచ్చు. పైగా ఆరోగ్యం విషయంలో కూడా గుండెకు సంబంధించి లేదా కిడ్నీలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఈ ధనుసు రాశి వారికి. ముఖ్యంగా ధనుసు రాశి వారికి అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎన్నున్నా ఇప్పుడు బీపీ కానీ లేకపోతే కనుక ఎక్కువ షుగర్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రతిదానికి కూడా టెన్షన్ తీసుకోవద్దు, కాస్త నెమ్మదిగా ఉండండి. రానున్న రోజులు మంచి భవిష్యత్తు అనేటువంటిది మీకు ఏర్పడుతోంది. ఈ ధనుసు రాశి వారికి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా కాస్త వెసులుబాటుగా ఉంటుంది. కాబట్టి వ్యాపారం చేద్దామంటే కనుక ఎటువంటి వ్యాపారాలు చేయాలి అనేటువంటిది ఒక నలుగురు సలహాలు తీసుకుని మీ యొక్క సలహాని ఈ నలుగురిలో ఎవరన్నా ముగ్గురు ఏకీభవిస్తే వ్యాపారం ప్రారంభం చేయండి. కానీ ఏకత్వంలో కనుక ఇద్దరినే సలహాలు తీసుకుని మీ సలహా ఒకరితో కుదిరిందని వ్యాపారం చెయ్యొద్దు. ఇది ఖచ్చితంగా రాసుకోండి ధనుసు రాశి వారు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెడదాము అనుకుంటే కనుక ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 వరకు బాగుంది. అప్పటి వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించవద్దు. పైగా ధనుసు రాశి వారు ఈ 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు వృషభ లగ్నంలో ఉండడం వల్ల మీ ఆలోచన ఏదున్నా సరే నిర్ణయం దగ్గరికి వచ్చేసరికి తప్పు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఏర్పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాను. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి, కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ నడుం దగ్గర కానీ లేకపోతే కిడ్నీలకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎక్కువగా ఏర్పడుతున్నాయి. రానున్న రోజుల్లో మీరు డాక్టర్ గారి పర్యవేక్షణే తప్ప ఎట్టి పరిస్థితుల్లో సొంత ప్రయోగాలు కానీ ఇంటి చిట్కాలు కానీ పాటించవద్దు. పైగా ఈ ధనుసు రాశిలో ఉన్న విద్యార్థులకి కొంత కలిసి వస్తున్న కాలంగా చెప్పవచ్చు. జనవరి 29వ తారీఖు నుంచి వచ్చేటువంటి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు కూడా వివాహానికి యోగ్యదాయకంగా ఉందని చెప్పచ్చు. ఈ వివాహ యోగదాయకం అనేటువంటిది దగ్గర బంధువులే మనకి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇక విద్యార్థుల విషయంలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటూ ఉంటారు. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మాత్రం సంతానానికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది. ఈ నెలలో సంతానానికి సంబంధించిన ఆలోచన వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ ధనుసు రాశి వారు 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మధ్యలో ఎప్పుడూ చూడనటువంటి ఒక వినూత్నమైన శివలింగాన్ని చూడటము, శివాలయ దర్శనం చేయడం, లేదా ఎవరికీ తెలియనటువంటి ఒక కొత్త దైవాన్ని మీరు ఆరాధన అనేది ప్రారంభం చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల రానున్న రోజుల్లో అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. పాత బంధాల్ని కొంచెం ఆచితూచి మీరు రానివ్వండి. దీనివల్ల మీ కుటుంబంలో కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పాత బంధాన్ని కొనసాగించాలా లేదా అనేటువంటి విషయం 1కి 10 సార్లు ఆలోచించుకోండి ధనుసు రాశి వారు. ఇక ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు కూడా నేతితో దీపారాధన చేయండి. నల్లటి ఒత్తు వేసి నేతితో దీపారాధన మీ ఇంటి దేవుని వద్ద వెలిగించండి. ప్రతిరోజు కూడా నమో నారాయణాయ నమః అని చెప్పుకోండి. కుదిరితే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనం గావించండి. ధనుసు రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. సోమవారము, గురువారము, ఆదివారం ఈ 3 రోజులు కూడా ఆకుపచ్చ వస్త్రం కానీ లేదా గోధుమ రంగు వస్త్రాన్ని కానీ ధరించండి. అద్భుతంగా మీకు సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కలుగుతుంది.